ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఇంతమంది మా బిడ్డల్ని ఇక్కడ చూస్తూ వాళ్ళ తాలూకా విలువిద్యను ఇక్కడ ప్రదర్శించడానికి వాళ్ళు వస్తే వాళ్ళని మేము ప్రోత్సహించడానికి రావడానికి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు కాదు, అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం అని మన రాణి గారు చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఇది గౌరవనీయులు గిరిజన స్వాతంత్ర సమరయోధులు నాయకులైనటువంటి బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవాలనుకున్నాం ఆ రోజు. అయితే ముఖ్యంగా మన అందరం కూడా గిరిజన బిడ్డలుగా ఈరోజు మీరందరూ కూడా తెలుసు 10th క్లాస్ పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్, ఇంటర్మీడియట్ పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్. అంటే ఒక మన్యం జిల్లాకే ఫస్ట్ వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంత బాగా చదువుతున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ఆ విధంగా ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనలో మన గిరిజన జాతిలో 34 తెగలు ఉన్నాయి. 34 తెగల్లో 11 తెగలు పీవీటీజీలుగా ఉన్నాయి. వాటిలో 6 తెగలకు మాత్రమే లిప్ ఉంది. ఆ లిప్ ఉన్నటువంటి భాషలు కూడా మన ప్రభుత్వం వాటిని కూడా పుస్తకాల రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆదివాసీయులు అంటే మొట్టమొదట మనమే సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టినటువంటి మొట్టమొదటి వాడు ఆదివాసీయుడు. సంస్కృతి సంప్రదాయాలు, నృత్యాలు, అలాగే ఇవన్నీ కూడా మనం ఆదివాసీలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు ఆశ్చర్య అని అంటే చాలామంది విలువిద్య, ఈ విలువిద్య కూడా ఏకలవ్యుడు గుర్తున్నాడా? మీకు అందరికి తెలుసా? ఏకలవ్యుడు విలువిద్యలో మొదటి స్థానం అయింది. మహాభారతంలో మీరు చదువుకుంటే ఏకలవ్యుడు విలువిద్యలో ఏకలవ్యుడు అని ఆయన ఎంత చక్కగా నేర్చుకున్నారు అంటే ఒకానొక టైంలో అర్జునుడి కంటే గొప్పవాడు ఎవరు అంటే ఏకలవ్యుడు. విలువిద్యలో మొట్టమొదటి స్థానం అర్జునుడిది అంటారు, కానీ అర్జునుడి కంటే మొదటి స్థానం ఏకలవ్యుడు సంపాదించి తను గురువు లేకుండా ఒక గిరిజన విద్యార్థి ఆయన గురువు లేకుండా గురువు ప్రతిభను చూసి నేర్చుకున్నటువంటి ఒక గొప్ప విద్యార్థి ఆయన. అలాగే తను నేర్చుకున్నటువంటి ఆ విద్యను ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన బిడ్డలు ఆ విలువిద్యలో ప్రాధాన్యం సంపాదిస్తున్నారు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అందరికి కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.